గత 15 రోజుల కిందట ఒక్కసారిగా 900 ఎకరాలు 10,000 ఇండ్లు 10,000 కోట్లు అనగానే మేమే ఉలిక్కిపడిన పరిస్థితి. అబ్బా ఏంటిది 10,000 ఇండ్లు 900 ఎకరాలు ఏంటి? నియోజకవర్గంలో ముఖ్యంగా మా రూరల్ మండలంలో పాపంపేట లాంటి అతి ఎక్కువ జనాభా కలిగిన ప్రాంతంలో 10,000 ఇండ్లను కొట్టేస్తారా? 10,000 కోట్ల కుంభకోణమా? ఇదేంటిది, ఏం జరుగుతుందని చెప్పి వాస్తవంగా చెప్పాలంటే అధికారులు కానీ మేము కానీ ఉలిక్కిపడిన పరిస్థితి. దీని గురించి పూర్తి స్థాయిలో కనుక్కోవడానికి కూడా మాకు వాస్తవంగా సమయం పట్టింది. అసలు ఏంటిది, అసలు ఏం జరుగుతుంది అనే విషయంగా కనుక్కున్నప్పుడు ఈరోజు ఒక్కసారి ఆ రాజకీయ నిరుద్యోగి మాట్లాడిన మాటలు మనం ఒకసారి గమనించుకున్నట్లయితే 15 రోజుల కిందట 1000 ఎకరాల భూమి 10,000 ఇండ్లు, 7 రోజుల కిందట 300 ఎకరాల భూమి 6,000 ఇండ్లు 4,000 కోట్ల ఫ్రాడ్ అని. మరి నిన్న మొన్న చూసుకున్నట్లయితే 20 ఎకరాల్లో జరుగుతుంది, దాని జీపీఏలు ఏవో క్యాన్సిల్ చేయాలి అంటూ కలెక్టర్ గారికి చెప్పాలంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి. ఈరోజు ఈ మాటలన్నీ ప్రజల్ని ఇంత మభ్యపెట్టే ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయి అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేసుకుంటే పాపంపేట పంచాయతీలో ఎప్పుడూ లేనట్టుగా 2019లో ఈ ప్రాంతంలో ఎప్పుడూ నీటి సమస్య ఎక్కువగా ఉండేది. నీటి సమస్యని దగ్గరలో తీర్చబోతున్నాం. రోడ్లు డెవలప్మెంట్ జరుగుతోంది. ఇవన్నిటినీ పక్కన పెట్టాలంటే ఈ రకంగా మాట్లాడాలి. మాట్లాడితేనే న్యూసుల్లో ఉంటాము, న్యూసుల్లో ఉండి ప్రజల దగ్గరికి పోగలిగే అవకాశం ఏర్పడుతుంది. ఇది కాకుండా నీళ్ళు ఒక్కసారి వచ్చినాయంటే నేను కూడా ప్రజల దగ్గరికి పోలేను అనే ఒక భయము. దాంతోపాటు అతి ముఖ్యంగా మనం ఆలోచన చేసుకోవాల్సింది ఒకటి ఏంటంటే తనని తాను కాపాడుకోవడానికి, ఇక్కడ పాపంపేటని కాపాడుకోవడానికి కాదు ఈ ఇష్యూ బయటకు వచ్చింది, తనని తాను కాపాడుకోవడానికి. ఎందుకంటే మనం వింటున్నాం చాలామంది దగ్గరలో ఇన్ఛార్జ్ తీసేస్తారంట ప్రకాష్ రెడ్డి. ఆ విషయంలో తనని తాను కాపాడుకోవడానికి, తన చుట్టూ ఉన్న వాళ్ళు తనని కాపాడడానికి ఈ రాజకీయ పన్నాగం అనే దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చడం కూడా జరిగిందనే విషయాన్ని ఒకసారి మనమంతా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది, పాపంపేట ప్రజలంతా కూడా.